ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూలో లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారని కొనియాడారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లోనూ చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతికి ఆయన మద్దతుగా నిలవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి చెప్పారు. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ తనకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇటీవల ఏపీ సైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ దినేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే తాజా బడ్జెట్పై స్పందించారు.